తరువాత చర్చలోకి వస్తున్నటువంటి తీర్మానం పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, ఉద్యోగుల కల్పన, నిరుద్యోగులకు చేయూత మరియు సామాజిక బాధ్యత. ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి విశాఖపట్నం అర్బన్ అధ్యక్షులు వాసుపల్లి గణేష్ గారిని ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, అధ్యక్షులు, పెద్దలు, కార్యదీక్షాధ్యక్షునికి మహాసంకల్పానికి సజీవ సాక్ష్యమైనటువంటి ఇటువైపు పోలవరం ప్రాజెక్టు, అటువైపు హైటెక్ సిటీ, అటువంటి గణేష్ గారు ఒక్క సెకండ్. వీళ్ళిద్దరూ ప్రభాకర్ గారు, వీళ్ళిద్దరూ గోనేపల్లి మహిత, గోనేపల్లి యశస్విని. వీళ్ళిద్దరూ కూడా చదువుకునే పిల్లలు. చదువు మీరు రాసింది, మా ఇంటికి మేమే చిన్నారులం, భారతావనికి ముద్దుబిడ్డలం, ఆంధ్రావనికి ఆడపడుచులం, చంద్రబాబు గారంటే మాకు ప్రేమాభిమానం. 28/5/2016 మహానాడులో మా నిధి 5,000. మరో మహానాడుకు ముందడుగు. ప్రతిరోజు ₹1 మాత్రమే. మాది ఒక చిన్న పేద కుటుంబం కనుకనే. మేము చిన్నపిల్లలు అనుకోవద్దు. మేమిచ్చినవి మర్రిగింజంత. అది విస్తరిస్తే అవుతుంది మహావృక్షమంత. మేము చిన్నపిల్లలం అనుకోవద్దు. మేమిచ్చినవి మర్రిగింజంత. అది విస్తరిస్తే అవుతుంది మహావృక్షమంత. మేమిచ్చిన నిధిని స్వీకరించండి. మమ్మలను ప్రేమతో ఆశీర్వదించండి. గోనేపల్లి మహిత, గోనేపల్లి యశస్విని. మా అమ్మగారు జి చంద్రకళ, ఎంపీటీసీ ఐతవరం, నందిగామ మండలం, తెలుగు మహిళా అధ్యక్షురాలు. ఇప్పుడు వాళ్ళ స్ఫూర్తి చూశారు. ఆ రోజు మీరు ఇంకొక మాట కూడా రాశారు. మీరిద్దరూ అట రామాలయానికి ఉడతలం, రాజధానికి బుడతలం. గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందించాలి. అదే మరి మనస్ఫూర్తిగా చిరంజీవుల్ని అభినందించాలి. ఇది స్ఫూర్తి. ఎవరి పార్టీకి వాళ్ళు నాకేం సంబంధం లేదు, నేను ఎందుకు చేయాలనుకుంటే అనుకున్న యజ్ఞం సుజావుగా జరగదు. ఆ రోజు ఒక మహనీయుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు కాబట్టి అది ఒక వృక్షంగా తయారై ఈరోజు మనందరం కూడా ప్రపంచం మొత్తం వండర్స్ చేయగలుగుతున్నామంటే అది ఆ మహాపురుషుడు చూపించిన మార్గం, ఆయన తీసుకున్న చొరవ. ఈ పిల్లలిద్దరినీ నేను మనస్ఫూర్తిగా అందిస్తున్నా. వాళ్ళు ఇచ్చింది ₹5,000 కాదు, ₹500 కాదు, డబ్బుల విషయమే కాదు. వాళ్ళు చూపించిన స్ఫూర్తి భావితరాల భవిష్యత్తుకు ఆదర్శం. వీళ్ళు ఈరోజు చూపించారో అమరావతి నెంబర్ 1 సిటీగా తయారై వీళ్ళు ప్రపంచంలో ఎక్కడ పోయినా మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే అమరావతి నుంచి వచ్చామంటే గర్వపడే విధంగా రాజధాని కడదాం. నెంబర్ 1 రాజధానిని నిర్మాణం చేద్దాం. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. గుడ్ లక్. అటువంటి కార్యదీక్షాధ్యక్షునికి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతికి వందనం, అభివందనం.
ఈరోజు తీర్మానం చేపట్టవలసినది పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పన మరియు సామాజిక బాధ్యత. దీని మీద తీర్మానం ప్రవేశపెట్టమని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా, వేదిక మీద ఉండే వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నా నమస్కారాలు.